విశాఖలో అన్నదాతకు అండగా పేరుతో వైసీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. రైతులకు కనీస మద్దతు ధర, ఆర్బీకే పునరుద్ధరణ, తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కాసేపట్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారు వైసీపీ నేతలు. ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ 1750 రూపాయలు 74 కేజీల బస్తాకి వచ్చేదో ఈ రోజు అదే బస్తా 1400కి 1300కి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి రైతులను బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి 2019 ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులు రైతులు పునరుద్ధరించాలి, వాటిని మళ్లీ అమల్లోకి తీసుకొని రావాలి, రైతులకి చేరువ చేయాలి, రైతులు నష్టపోవడానికి